ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమౌళి ఇంటర్వ్యూ మినహాయిస్తే ప్రభాస్ సలార్ గురించి మరోసారి మాట్లాడలేదు. సలార్ బాక్సాఫీస్ ని కొల్లగొడుతున్నా ఒక్క మాట మాట్లాడని డార్లింగ్ సలార్ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? వాచ్ ది స్టోరీ. సలార్ బాక్సాఫీస్ ని కొల్లగొడుతున్న ప్రమోషన్ అంతంత మాత్రమే. సలార్ కలెక్షన్ లోనే కాదు, అతి తక్కువ ప్రమోషన్ తో రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీగా మరొక రికార్డ్ ని క్రియేట్ చేసింది. పోనీ రిలీజ్ తర్వాత అయినా ముందుకొస్తారంటే హీరోయిన్లు డైరెక్టర్ ఎక్కడా కనిపించడం లేదు. క్రిస్మస్ హాలిడేస్ తర్వాత కూడా రన్నింగ్ బాగుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆదిపురుషుల వీకెండ్ సినిమాగా మిగిలిపోకుండా వీక్ డేస్ టెస్ట్ పాస్ అయింది. వచ్చే ఆదివారానికి చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సలార్ కంటే సలార్ 2 గురించే ప్రభాస్ ఎక్కువగా మాట్లాడడం విశేషం. సలార్ కథ ఎంతో నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నారని, కెరియర్ లో చేసిన డిఫరెంట్ రోల్స్ లో సలార్ ఒకటన్నాడు ప్రభాస్. సలార్ మొదటి భాగంతో పోల్చితే రెండవ భాగం ఇంకా అద్భుతంగా, ప్రేక్షకులు ఊహించిన విధంగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ సీక్వెల్ పై ఇప్పటి నుంచే అంచనాలు పెంచే ప్రయత్నం చేశాడు ప్రభాస్. సలార్ నటీనట్లు ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ గురించే ఎంతో గొప్పగా మాట్లాడడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇంపార్టెంట్ రోల్లో కనిపించిన శ్రేయారెడ్డి సీజ్ ఫైర్ ను మించి పార్ట్ 2 ఉంటుందంటున్నారు. సీజ్ ఫైర్ లో ఎక్కువగా కనిపించకపోయినా పార్ట్ 2లో ఎక్కువసేపు కనిపిస్తానని చెప్పింది శ్రేయ.